ఫంకీ జోన్ వాళ్ళకేమో తార్ గివ్ అవే అని చెప్పి తార్ ఇస్తున్నాం అని చెప్పి ఇవ్వలేదు. ఆయన వచ్చిన పైసలతో మస్తు అయితే ఎంజాయ్ చేస్తుర్రు అని ప్రతి ఒక్కరు నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేస్తుర్రు. అంటే చాలా మంది జెన్యున్ గీయలేదు, వీళ్ళందరూ ఫేక్ చేసారు అది ఇది అని అంటారు, నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి చూస్తారు. సో నువ్వు నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. అయితే 100% జెన్యున్ ఇచ్చారు. అక్టోబర్ 5th కూడా జెన్యున్ అనౌన్స్మెంట్ చేశారు. ఈరోజు ఇస్తామని కాల్ కూడా చేశారు. అందుకోసం ఒక బిజినెస్ పెట్టాలంటే 25 సంవత్సరాల పిల్లలు వీళ్ళు ఎన్ని కష్టాలు చూసుంటారు. ఎన్ని కష్టాలు చూస్తే 7 బ్రాంచ్లు అయితే పెట్టుంటారు. బిజినెస్ అంటేనే మాట మీద ఉండడం కదా. వీళ్ళు కూడా ఇచ్చిన మాట ఎక్కడ పోనివ్వకుండా తారిద్దామని అని అనుకున్నా చాలా నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేయడానికి చూశారు. కానీ ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అడ్డంకులు వచ్చినా నవంబర్ 1st అయితే వీళ్ళు భరత్కి తారైతే ఇచ్చారు. మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు మాటలు రావు మావా, కన్నీళ్లతో మాత్రమే వస్తుంది. ఏదో తారిచ్చాంగా అని చేతులు దులిపేసుకోకుండా డీటెయిలింగ్ స్టూడియో వాళ్ళతోని 1,50,000 సంబంధించి యాక్సెసరీస్ అయితే భరత్కి అయితే ఇచ్చారు. తార్ గివ్ అవేతోనే వీళ్ళు ఆగిపోకుండా నెక్స్ట్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ గివ్ అవే కూడా ఇస్తున్నారు. ఎవరైతే 1,500 షాపింగ్ చేసిన వాళ్ళకి. ఎవరు బిజినెస్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయకుండా పర్లేదు, కానీ వాళ్ళ నెగిటివ్ అయితే అస్సలు చేయకండి మావా.